మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా మిస్టర్ మిడిల్ క్లాస్ టీం అందరికీ హార్టియెస్ట్ వామ్ వెల్కమ్ చెప్పేస్తూ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మా బ్లాక్ బస్టర్ రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, దశరథ్ గారు హార్టీ వెల్కమ్ టు యూ, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. దశరథ్ గారు, డైరెక్టర్ దశరథ్ గారికి కూడా వామ్ వెల్కమ్. మా అశోక్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు. హలో సార్, హాయ్, వెల్కమ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో ఎస్, మిస్టర్ మిడిల్ క్లాస్ అంటూ మనందరి ముందుకి బిగ్ ఫన్ని, బోలెడంత ఫన్ని తీసుకొస్తున్నటువంటి మా జి నాగేశ్వర్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. ఎవ్రీబడి, జి నాగేశ్వర్ రెడ్డి గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో జి నాగేశ్వర రెడ్డి గారి దర్శకత్వంలో, మా సాయి కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నో సినిమా సార్, ఐదోదా? జి నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్లో చక్కగా ఐదోసారి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ సాయి కార్తిక్ గారు మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. అలాగే అంజీ గారి విజువల్స్ని, సినిమాటోగ్రఫీని మనం ఈ చిత్రం ద్వారా చూడబోతూ ఉన్నాము. సో ఎస్, అన్నిటికీ మించి ఆన్ స్క్రీన్ మనం అటు పక్క శ్రీకాంత్ గారిని, లయా గారిని, ఇటువంటి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్ని స్క్రీన్ పైన చూడడానికి రెడీ అయిపోవాల్సిందే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన నట కిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో చూడబోతున్నాము అనే ఎక్సైట్మెంట్ ఇంకొక లెవెల్లో ఉంది. సో ఇన్ని అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ మనకు కావాలి అంటే డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోండి. మరికేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొదలు పెట్టేద్దాము. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి వెల్కమ్ చెప్పేస్తూ, మా శ్రేయస్ వన్ సిటీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ మిస్టర్ మిడిల్ క్లాస్. ఈ సినిమా గురించి నా మాటల్లో కంటే సినిమాతో పనిచేసిన వాళ్ళు, సినిమాలో పనిచేసిన వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది కాబట్టి, అండ్ అన్నిటికీ మించి పిల్లలు దేవుళ్ళు ఒకళ్ళే అన్నట్టుగా అంటూ ఉంటారు కాబట్టి మేము పిల్లలతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. కార్తికేయ పాపం సిగ్గుపడుతున్నాడు ఆల్రెడీ. కార్తికేయ వచ్చేసే స్టేజ్ పైకి. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్గా ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఈ సినిమాలో పనిచేసేటప్పుడు నాకు చాలా సరదాగా అనిపించింది. అందరు నన్ను బాగా చూసుకున్నారు. మనం ఆల్రెడీ శ్రీకాంత్ గారిది ఇంకా లయ గారిది కెమిస్ట్రీ చూసాం, బాగా వర్కౌట్ అయింది. ఇది దానికి మించి ఉండబోతుంది, ఫ్రెష్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కార్తికేయ. విశ్వచరణ్ కూడా ఇక్కడే ఉన్నాడు. విశ్వచరణ్, ప్లీజ్ కమ్. వివి వినాయక్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ సార్. మా వండర్ఫుల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు ఈజ్ హియర్ టు విష్ ద టీమ్ ఆఫ్ మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ వివి వినాయక్ సార్. సో విశ్వచరణ్ కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్, చైల్డ్ యాక్టర్గా మన ముందు కనిపించబోతూ ఉన్నారు. అది కూడా చందు నూతి గారి అబ్బాయి కూడా అన్నమాట. సో కమాన్, ప్లీజ్ సే ఫ్యూ వర్డ్స్. Thank you everybody for giving me a chance in this movie. It's a great movie. I recommend everyone to watch it. And thank you everybody who worked with my dad and who helped make this movie. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన డైరెక్టర్స్ అందరికీ నమస్తే. సో మిస్టర్ మిడిల్ క్లాస్ ఈ సినిమా అందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది. సో దీంట్లో నా యాక్చువల్ కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ వర్క్ చేసినంతసేపు కూడా చాలా సరదాగా షూట్ చేసుకున్నాము. హ్యాడ్ అ గ్రేట్ టైం. శ్రీకాంత్ అందరి గురించి చెప్పక్కర్లేదు. హీ ఈజ్ సో ఎనర్జెటిక్. ఎంతసేపు అయినా లొకేషన్లో కూర్చొని షూటింగ్ అయిపోయే వరకు హీ యూస్ టు సిట్. అండ్ మేమందరం కలిసి కూర్చొని ముచ్చట్లు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం. సో ఈ మూవీలో మాత్రం ఎవ్రీబడి ఈజ్ గోనా రిలేట్ దేర్ సెల్ఫ్స్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ this movie in theaters. 17th it's releasing. Please do come and watch. Thank you. మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ నట కిరీటి పద్మశ్రీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి సాదరంగా ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ రాజేంద్ర ప్రసాద్ గారు. జూలై 17వ తేదీన మనందరి ముందుకి బోలెడంత ఫన్ని, బోల్డంత ఎంటర్టైన్మెంట్ని థియేటర్స్లో తీసుకొస్తున్నటువంటి మన మిస్టర్ మిడిల్ క్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పృథ్వీ గారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్. సో ఆలస్యం చేయకుండా దశరథ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వండర్ఫుల్ ఇమోషనల్ అండ్ ఫన్ మూవీస్ని మనందరికీ అందించిన దశరథ్ గారు, అలాగే మా రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు కోనా వెంకట్ గారు.
అలాగే కోర్స్ ఇవాళ మా చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి వివి వినాయక్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఇండస్ట్రీ హిట్స్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ని మనందరికీ అందించినటువంటి వినాయక్ గారు ఈరోజు మన టీంని విష్ చేయడానికి హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. నేను ఇండస్ట్రీలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా హలో ఐలవ్ సినిమా చేశాను శ్రీకాంత్ గారిది. అప్పుడు ఎంత అందంగా ఉన్నారో అంత సింపుల్గా ఉన్నారు, ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నారు. పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి నమస్కారం, అలాగే వేదికను అలంకరించిన అందరికీ నమస్కారం. నాగేశ్వర్ రెడ్డి ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్. మా టైంలో తనకు తెలిసిన ఫ్రెండ్స్ అందరినీ కలిసి పుల్అప్ చేసుకొని 16 అని ఒక సినిమా బ్లాక్ బస్టర్ తీశాడు. చాలా మంచి మ్యూజిక్ తరఫున చాలా మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. అది ఈ సినిమాలో కూడా తెలుస్తూ ఉంది. సాయి కార్తిక్, యు రాక్ మ్యాన్. చాలా చాలా బాగుంది మ్యూజిక్. ట్రైలర్కి ప్రాణం పోసారు, నిజంగా చాలా బాగుంది మీ మ్యూజిక్. అండ్ లయ గారికి, చందు నూతి గారికి, ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నాగేశ్వర్ రెడ్డికి ఇంకో సూపర్ హిట్ ఆ వెంకటేశ్వర స్వామి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎంతో ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి, ఎంతో ఇష్టమైన వ్యక్తులు శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా నాగేశ్వర్ రెడ్డి, అలాగే ఎంతోమంది చాలామంది ఇష్టమైన ఒక టీం తోటి ఒక ఇష్టమైన దేవుడి బ్యాక్డ్రాప్లో ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ అన్నది ట్రైలర్ బట్టి అర్థమైపోయింది. అసలు సినిమాని బతికిచ్చేది, సినిమాని కాపాడేది, ఒక సినిమాకి సక్సెస్ తీసుకొచ్చేది మిడిల్ క్లాసే, మిడిల్ క్లాస్ ఆడియన్సే. వాళ్ళ వల్లే సినిమాలు ఆడుతున్నాయి ఈరోజు. ఎందుకంటే టాప్ క్లాస్ వాళ్ళందరూ ఓటీటీ కోసం ఏంటి ఎదురు చూస్తారు. సినిమా వస్తే ఫస్ట్ టైం ఫ్యామిలీతో సహా వాళ్ళు వెళ్ళి చూసేది మిడిల్ క్లాసే. అటువంటి వాళ్ళ కోసం ఒక మిడిల్ క్లాస్ కష్టాలను, ఎందుకంటే నాగేశ్వర రెడ్డికి రెండు దానిలో ఉన్న ఎక్స్ట్రాడనరీ టాలెంట్స్, ఒకటి మ్యూజిక్ సెన్స్, తర్వాత కామెడీ సెన్స్. ఇవి రెండు ఉన్న వాళ్ళకి కామన్ సెన్స్ చాలా బాగుంటుంది. రేపు జూలై 17th నాడు ఈ మిడిల్ క్లాస్తో పాటు అన్ని క్లాసుల్ని ఈ సినిమా ఆదరిస్తుంది, వాళ్ళని ఆకట్టుకుంటుంది. అండ్ మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్, ఎస్పెషల్లీ శ్రీకాంత్ గురుగారు, మీకు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, మీ అందరికీ థ్యాంక్ యూ. భయ్యా ఎక్స్ట్రాడినరీ, థ్యాంక్ యూ. నాగేష్ రెడ్డి నాకు స్నేహితుడే కాదు, అంటే మేమందరం కలిసి పనిచేసిన వాళ్ళం అసిస్టెంట్ డైరెక్టర్గా. మా నాన్నగారికి నాగేష్ రెడ్డి సాంగ్ దేవుడు వరం అందిస్తే సాంగ్ ఎంత ఇష్టం అంటే, మాట్లాడితే అదే పాట, ఆయన కారులో ఎప్పుడు అదే వినేవారు, ఎప్పుడు నాగేష్ని కలిసేవారు. ఆ తర్వాత గంటాడి కృష్ణ గారిని వచ్చినప్పుడల్లా కలిసేవారు. ఆయన కలిసి మా నాన్నగారికి తన సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. నా పాటల కన్నా కూడా నాగేష్ పాటలు, నాగేష్ అన్న చాలా ఇష్టం మా నాన్నగారికి. నిజంగా కూడా ఈ సినిమా ట్రైలర్ చూస్తే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. మ్యూజిక్ కొత్తగా ఉంది. మీరు కొత్త అంటే తన మార్క్ తను ఇచ్చేశాడు. ట్రైలర్ చూడగానే డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుతుందనే ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఆల్ ది బెస్ట్ నాగేష్. అలాగే మా భయ్య శ్రీకాంత్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆ చక్కటి బొగ్గలు. ఇండియాలో నాకు తెలిసి డైటింగ్ చేయని ఏకైక హీరో నువ్వు. చక్కగా తింటాడు, మంచి జెనెటికల్గా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. తను మంచి బూరు బుగ్గలతో. సర్ప్రైజ్ ఏంటంటే, అసలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేశ్వర స్వామి వేషం నేను ఫస్ట్ టైం, అంటే ఇంతకుముందు బాజ్పూ గారు దాంట్లో చేసి అన్నారు, కానీ ఎంత బాగుందో. అంటే మీరు గొప్ప ఆర్టిస్ట్ కాబట్టి దేన్నైనా పండిస్తారు మీరు. చాలా గొప్పగా ఉంది. అలాగే ఆలిబయ్య మొత్తం ఏంటంటే ట్రైలర్ చాలా థ్రిల్లింగ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు వచ్చి ముందు మా నాగేష్కి మంచి పేరు రావాలి, అంటే ఎప్పుడు ఒక పెద్ద హిట్ పడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Superb, sir. Thank you so much. So yes, requesting Ali sir to please join the stage for the photo op, and Ashok Kumar sir, Rajita ma'am iddarni kuda vedik paiki ఆహ్వానం పలుకుతున్నాము. పృథ్వీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయి కార్తిక్ గారు, కరుణ గారు,
అండ్ ధనరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. చిట్టి గారు, అఫ్ కోర్స్ శ్రీకాంత్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ గ్రూప్ ఫోటో కోసం డెఫినెట్గా మా నట కిరీటి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఫోటో ఆప్లో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాజేంద్ర ప్రసాద్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్ కార్తికేయ, కమ్ ఆన్ టు ద స్టేజ్. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం పెడుతూ, మిస్టర్ మిడిల్ క్లాస్ డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఈయన సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు మొదలయ్యాడు తెలుసా పృథ్వీ? ఎప్పుడో తెలుసా? నీకు ఐడియా ఉందా? రాజేంద్రుడు గజేంద్రుడు క్లాప్ కొట్టారా ఫస్ట్? అలా మాతో పెరిగి 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 ఇందాక మా సోదరులు చెప్పారు చక్కగా ఇట్లా తన గురించి, తన మ్యూజిక్ గురించి, అందులో ఈ సాయి వీళ్ళు ఎలా చేస్తారు, వీళ్ళు అందరూ నాకు బాగా అటాచ్డ్, వీళ్ళందరూ అటాచ్డ్. అట్లాంటిది నాగేశ్వర రెడ్డి గారు ఇంటికి వచ్చి, సార్ మీ మీద మీకోసం, నా మీద నా కోసం ఏంటది అని అన్న భయపెట్టాడు. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి నేనా? ఒక్కసారి రివైండ్ చేసి టప 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 రివైండ్ చేస్తే పెద్ద ఆయన, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, ఆయన దగ్గర నేను పెరిగిన విధానం, ఆయన ఎమ్మట షూటింగ్లకు వెళ్తూ ఆయన్ని చూసిన విధానం, ఆల్మోస్ట్ దానివీర సూరకర్ణ వరకు కూడా ఎమ్మటే ఉన్నాం కాబట్టి ఆయన్ని చూస్తూ ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంత భయం భక్తి. శ్రీకాంత్ గారు అనేవాడు షూటింగ్ స్పాట్ దగ్గర, అన్న ఎంత సీరియస్ అన్నయ్య మీరు, ఇన్ని గంటలు కూర్చొని కూడా కూర్చోవట్లేదు మీరు అన్న. ఆ డ్రెస్ వేసుకుని కూర్చోవటం మర్యాద కాదు, కూర్చోకూడదు, కూర్చోలేదు. సో ఈ పాత్ర చేసేటప్పుడు ఏనాగి నేను ఆల్మోస్ట్ మాల వేసుకున్నట్టు, నేను శబరిమల 43 సంవత్సరాలు శబరిమల వెళ్ళిన వాడిగా అలాగే మెయింటైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది మీరు ఇవాళ చూస్తున్నది ఏమాత్రం ఏమన్నా బాగుంది అని అంటే కనుక నాకు ఇచ్చినటువంటి అవకాశం, ఆ అవకాశంతో వీళ్ళందరూ మరి ముఖ్యంగా అన్న బాగుందని, బ్రహ్మాండం ఇలాగా పక్క నుంచి వీళ్ళు నాకు తమ్ముళ్ళు అసలు అంత ఎంకరేజబుల్గా, అంత అద్భుతంగా 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఇవాళకి ఇలాంటి అద్భుతమైన పాత్రలు వస్తేనే మనం చేయటం జరుగుతుంది. అవి రావడం వల్ల మనం ఇవాళకి ఫిట్గా ఉన్నాం. అందుకని నేను ఫస్ట్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అంటే మా నాగికే, థ్యాంక్స్ టు నాగి. ఎందుకంటే నన్ను అలా ఊహించి నేను డబ్బింగ్ థియేటర్ దగ్గరికి వెళ్తే సాయి కార్తీక్ ఉన్నాడు అక్కడ. నువ్వేంట్రా బాబు ఇలాగా? సాయి కార్తీక్ నాకు బాగా చనువండి. విజయవాడ కృష్ణా పుష్కరాలకి మొత్తం హారతులు చేసి ఇచ్చాడు అద్భుతంగా. దానికి నేనే డైరెక్షన్ చేసుకున్నాం, ఏదో మాకు చేతనైంది ఏదో చేసి ఇచ్చాం. ఈ వేళకి అయ్యే నిలబడిపోయినాయి. ఆ సాయితో నాకు బాగా ఉంటే, సార్ మీ ఇంట్రడక్షన్కి నాగేశ్వర రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు సార్, చూడండి దాని సంగతి అన్నాడు. నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో వాళ్ళు ఏమనుకోకండి, అంటే ఇలాంటి క్యారెక్టర్లు వేసినప్పుడు మనం మర్చిపోతాం. అతను రికార్డ్ చేసింది నా ఇంట్రడక్షను, నేను వైకుంఠం నుంచి బయలుదేరి వస్తున్నది నాకు డబ్బింగ్ థియేటర్లో చూపించారు. నాకు అనిపించింది, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు, కోనా చెప్పినట్టు, ఇట్స్ ఎ మిడిల్ క్లాస్ సినిమా, ఈజ్ ఫర్ మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తీసిన మిడిల్ క్లాస్ సినిమా అతను ఆ ఇంట్రడక్షన్ నాకు చూపిస్తే ఒళ్ళు గగురు పొడిచింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఎంత బాగా చేసావు సాయి అంటే, మీరంటే లవ్ సార్,
అది చూస్తే అంత బాగుంది సార్, గెటప్ కూడా అంత పర్ఫెక్ట్గా బాగుంది, మీకు సెట్ అయింది, అందుకని మేము కూడా ఇన్స్పైర్ అయ్యాం సార్, చేసామని అన్నారు పృథ్వీ. సో లెటస్, ఇది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, నేను మిడిల్ క్లాస్ వాడినే, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ మీరు చూడబోతున్నారు, మిస్టర్ మిడిల్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెంకటేశ్వర స్వామి బాగుంటే కనుక మీరందరూ నన్ను గుర్తు చేసుకోండి. కృతజ్ఞతలు. ఓం నమో వెంకటేశాయ.